హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ కనెక్టింగ్ కృష్ణ యూట్యూబ్ ఛానల్. మీరు ఈరోజు నేర్చుకుంటున్న టాపిక్ వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో స్టూడెంట్ టేబుల్ ఎలా చేయాలి అనేటువంటి అంశం మీద ఈరోజు డిస్కస్ చేయబడుతున్నాం. అయితే ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే పక్కనే బెల్ సింబల్ని క్లిక్ చేసి లేటెస్ట్ నోటిఫికేషన్స్ పొందగలరు. అలాగే షేర్ చేసి కామెంట్ కూడా చేయగలరు. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో స్టూడెంట్ టేబుల్ ఎలా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ని ఎలా ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసి ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళండి. ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2013 క్లిక్ చేయండి. అందులో ఎక్సెల్ 2013 అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అయితే మీరు ఏ వెర్షన్ యూజ్ చేస్తే ఆ వెర్షన్ని మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ నాకు స్టూడెంట్ టేబుల్ ప్రధానంగా కావాల్సినటువంటివి ఏంటంటే ఒక సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, అలాగే సబ్జెక్ట్స్ 6 సబ్జెక్ట్స్ ఏంటంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ సోషల్, అలాగే టోటల్, యావరేజ్, మినిమా, మ్యాక్సిమా, రిజల్ట్, గ్రేడ్ కావాలి. సో ఫస్ట్ వచ్చేసరికి సీరియల్ నెంబర్, అలాగే నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, నెక్స్ట్ అలాగే సబ్జెక్ట్స్ తెలుగు, అలాగే హిందీ, మ్యాథ్స్, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అనేటువంటి సబ్జెక్ట్స్ ఇచ్చామండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫార్ములాస్ ఏమేం కావాలి. ఫస్ట్ టోటల్, రెండు వచ్చేసరికి యావరేజ్, మినిమా, నెక్స్ట్ వచ్చేసరికి మ్యాక్సిమా, రిజల్ట్, గ్రేడ్ అనేటువంటివి మనకు కావాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏబిసిడీలు ఉన్నాయి కదండి. ఇక్కడ మనం మొత్తం ఇక్కడ లెంత్ అన్నీ ఒక్కసారిగా మార్చలేం కాబట్టి ఫస్ట్ అండ్ ప్రైమరీ A to N వరకు నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిందులో ఏ ఒక్కటి మనకి ఎంత లెంత్ కావాలని సెలెక్ట్ చేసినా అన్నీ కూడా అదే సైజులోకి రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా 1 to 31 నెంబర్స్ని సెలెక్ట్ చేసాను, ఎందుకంటే ఆల్రెడీ 1 మనం హెడ్డింగ్స్ ఇచ్చాం కాబట్టి నెక్స్ట్ ఎంత వేసి కావాలో అంత లైన్ మనం సెలెక్ట్ చేసుకుంటామండి. సెలెక్ట్ చేసుకుని అన్నీ ఒక్కసారిగా సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను. సో వీటన్నిటికీ నేను ఫస్ట్ అండ్ ప్రైమరీ వచ్చేసరికి ఏంటంటే కలరైజేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక్కొక్క దానికి కలరైజేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ విధంగా ఒక్కొక్క దానికి కూడా నేను కలరైజేషన్ ఇద్దామనేసి అనుకుంటున్నాను. ఈ విధంగా ఒక్కొక్క దానికి బ్యాక్గ్రౌండు, నెక్స్ట్ అలాగే దీని కలర్ కూడా ఇచ్చి దీనికి ఫాంట్ సైజ్ కూడా నేను 14 ఫాంట్ సైజ్ పెడదాం అనుకుంటున్నాను. అప్పుడు మొత్తం అంతా సెలెక్ట్ చేసి ఈ విధంగా ఫాంట్ సైజ్ 14 అనేటువంటిది నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ దగ్గర ప్లేస్ చాలేదు, దాన్ని కొంచెం డ్రాగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ డేటా ఇవ్వండి. ఫస్ట్ అండ్ ప్రైమరీ ఇక్కడ డేటా ఇవ్వండి. సో ఏదైతే మీరు డేటా తీసుకుంటున్నారో ఆ డేటాను 30 మంది స్టూడెంట్స్ సరిపడగా డేటా అనేటువంటిది ఇవ్వండి. సో 30 మంది స్టూడెంట్ డేటా సరిపడగా డేటా ఇవ్వండి. సో ఈ విధంగా నేను డేటా కూడా ఇవ్వటం జరిగింది. డేటా కూడా ఇచ్చాను. అయితే సీరియల్ నెంబర్ 1 ఇచ్చానండి. అయితే సీరియల్ నెంబర్స్ మనకి ఎంత కావాలంటే ఒక లెక్క 1 2 3 టైప్ చేయలేం కాబట్టి ఈ కార్నర్లో పట్టుకొని ప్లస్ గుర్తు కనిపించింది కదా, ప్లస్ కంట్రోల్ పట్టుకోండి. కంట్రోల్ పట్టుకొని మనకు 30 క్యాండిడేట్స్ వరకు కావాలి కాబట్టి కంట్రోల్ పట్టుకొని ఇన్సర్ట్ చేయండి. 30 మంది క్యాండిడేట్స్కి ఇది రావడం జరిగింది. సో ఇక్కడ వీటికి కలరైజేషన్ అనేటువంటిది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నీట్గా ఈ విధంగా చేసుకోండి. కలరైజేషన్ చేసుకొని కలరైజేషన్ చేసుకున్న తర్వాత మనం ఫార్ములాస్లోకి వెళ్దామండి. అంటే సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, సబ్జెక్ట్స్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ ఇచ్చానండి. అయితే టోటల్కి వచ్చేసరికి టోటల్ ఫార్ములా ఏంటి అనేటువంటి విషయంకి వచ్చేసరికి ఫస్ట్ టోటల్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు అనేటువంటిది ఎంటర్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు SUM
సమ్ ఇంటూ దేని నుంచి దేనికి కావాలి మనకి సి నుంచి హెచ్ వరకు కావాలి. C2 H2 C2 అనగానే ఇక్కడ ఆల్రెడీ సి సెలెక్ట్ అయింది. H2 ఇవ్వండి. హెచ్డి ఇచ్చి బ్రాకెట్ క్లోజ్ చేయండి. బ్రాకెట్ క్లోజ్ చేస్తే ఎక్కడి నుంచి ఎక్కడ సెలెక్ట్ అయిందండి తెలుగు నుంచి సోషల్ వర్క్ సెలెక్ట్ అయింది. ఎంటర్ చేయండి. మనకి టోటల్ మార్క్స్ అనేటువంటిది ఇక్కడ డిస్ప్లే అవ్వటం జరిగింది. అలాగే ఇక్కడ మొత్తం ఈ టోటల్ మార్క్స్ అన్నిటికీ అప్లై చేయాలంటే కార్నర్లో పట్టుకొని 30 మంది క్యాండిడేట్స్కి మనం డ్రాగ్ చేసినట్టయితే మనకి 30 మంది క్యాండిడేట్కి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరికి మనం సెపరేట్గా ఫార్ములా ఎంటర్ చేయాల్సిన నెసెసిటీ అనేటువంటిది ఉండదు. నెక్స్ట్ యావరేజ్ విషయంకి వచ్చేసరికి యావరేజ్ ఫార్ములా మనం చూద్దాం. యావరేజ్ ఫార్ములా సేమ్ టు సేమ్ ఎట్లానే ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ బ్రాకెట్ ఓపెన్ చేసి దేని నుంచి మనకి C2 అంటే తెలుగు నుంచి ఎంతవరకు కావాలి మనకి సోషల్ వరకు కావాలి అంటే H2 ఇచ్చి బ్రాకెట్ క్లోజ్ చేయండి. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేయండి. సో ఇక్కడ యావరేజ్ కూడా 80.5 అనేటువంటిది యావరేజ్ వచ్చింది. దీన్ని కూడా డ్రాగ్ చేసి 30 మందికి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేస్తూ 30 మంది క్యాండిడేట్లకి యావరేజ్ వచ్చేస్తుంది. మినిమా ఈజ్ ఈక్వల్ టు మినిమాకు వచ్చేసరికి మినిమా కూడా సేమ్ టు సేమ్ ఇలానే ఎంటర్ చేయండి. ఈజ్ ఈక్వల్ టు మినిమా మినిమా ఇంటూ C2 H2 ఎంటర్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఎంటర్ చేయండి. సో మినిమా కూడా యాజ్ యూజువల్గా ఇందాక ఏ విధంగా అయితే వచ్చిందో అదే విధంగా మినిమా కూడా రావటం జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ మ్యాక్సిమా వచ్చేసరికి ఈజ్ ఈక్వల్ టు max ఇంటూ ఇదేంటండి C2 H2 బ్రాకెట్ క్లోజ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఎంటర్ చేయండి. మ్యాక్సిమం వచ్చింది అంటే మినిమం మార్క్స్ 56 వచ్చాయి, మ్యాక్సిమం మార్క్స్ 99 వచ్చాయి. చూద్దాం ఒకసారి. ఇందులో ఈ ఆరిట్లో మినిమం మార్క్స్ ఏమున్నాయి 56 మార్కులు మినిమం ఉంది. మ్యాక్సిమం ఎంత ఉంది 99 ఉంది. ఈ రిజల్ట్ అనేటువంటిది కాస్త జాగ్రత్తగా ఎంటర్ చేయాలి మనం. అంటే రిజల్ట్ని ఏ విధంగా ఎంటర్ చేస్తున్నామో మీకు చూపిస్తాను. ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఫంక్షన్ అనేటువంటిది యూజ్ చేస్తాం. ఇఫ్ ఇంటూ అండ్ మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేయండి. అంటే మీకు బ్రాకెట్స్ పెరిగే కొలది లాజికల్స్ అంటారు వీటిని. ఈ లాజికల్స్ పెరిగే కొలది ఒక్కొక్క బ్రాకెట్కి ఒక్కొక్క కలర్ వస్తుంది. ఎండింగ్ చేసేటప్పుడు కూడా ఏదైతే ఓపెన్ చేసిన బ్రాకెట్ కలరు క్లోజ్ చేసిన బ్రాకెట్ కూడా వచ్చినట్లయితేనే మీకు ఫార్ములా సక్సెస్ అవుతుంది. సో అండ్ దేనికి C2 మన ఫస్ట్ ఏం కావాలి మనకి తెలుగు సబ్జెక్ట్ కావాలి. C2 గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మార్కులు కావాలండి 35 కామా ఇచ్చిన తర్వాత మళ్ళీ స్పేస్ ఇవ్వండి. తర్వాత D2 హిందీ మనకి D2 గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు 21 మార్క్స్ మాత్రం ఇచ్చుకున్నామండి. కామా ఇచ్చి స్పేస్ ఇవ్వండి. D తర్వాత ఏమొచ్చింది E. అక్కడ చూడండి ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి కూడా సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. E2 గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు 35 మార్క్స్ కామా మళ్ళీ స్పేస్ ఉంది. ఈ తర్వాత మ్యాథమెటిక్స్ F2 గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు 35 మార్క్స్ మళ్ళీ కామా ఇవ్వండి. మళ్ళా సైన్స్కి వచ్చేసరికి సైన్స్ ఏంటి సైన్స్ ఎందులో ఉంది జీలో ఉంది. G2 గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మార్కులు అండి 35 మార్కులు ఇచ్చాం. 35 కామా మళ్ళీ ఇవ్వండి. తర్వాత సోషల్ అందులో ఉంది H2 గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మార్క్స్ అండి 35 మార్క్స్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఫస్ట్ బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్ క్లోజ్ చేయగానే ఇక్కడ ఆరెంజ్ కలర్ బ్రాకెట్ ఉంది, ఇక్కడ ఆరెంజ్ కలర్ బ్రాకెట్ ఉంది. సో దే ఆర్ ద సేమ్ సరిపోయింది. కామా ఇవ్వండి. బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత ఒక కామా ఇవ్వండి. కామా ఇచ్చి డబల్ క్వాట్స్ ఇచ్చిన తర్వాత PASS పాస్ మళ్ళీ డబల్ కోట్స్ క్లోజ్ చేయండి. మళ్ళా కామా ఇవ్వండి. కామా ఇచ్చి మళ్ళీ డబల్ కోట్స్ ఇచ్చి FAIL ఫెయిల్ అని ఇవ్వండి. అంటే అంతకంటే తక్కువ మార్కులు వస్తే ఫెయిల్ అవుతుంది. బ్రాకెట్ క్లోజ్ చేయండి. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేయండి. ఇక్కడ మనకి పాస్ అనేటువంటిది రావడం జరిగింది. మనం ఏదైతే పాస్ చేసామో ఆ పాస్ తాలూకా ఫంక్షన్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఆ పాస్ సంబంధించినటువంటి ఫంక్షన్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ వీటిని డ్రాగ్ చేయండి కిందకి.
30 మంది క్యాండిడేట్లకి డ్రాగ్ చేయండి. సో ఇక్కడ ఒకవేళ ఎవరైనా ఫెయిల్ అయ్యారో లేదో చూద్దాం. ఇక్కడ ఒక క్యాండిడేట్ ఫెయిల్ చూపిస్తుంది, ఒక క్యాండిడేటు మనకి ఫెయిల్ చూపిస్తున్నారు. సార్ ఎందుకు సార్ ఈ క్యాండిడేట్ ఫెయిల్ చూపిస్తున్నాడు అంటే, ఈ క్యాండిడేట్ వచ్చేసరికి ఇక్కడ ఒకటి సబ్జెక్టు 21 మార్క్స్ వచ్చాయి. ఈ సబ్జెక్టు 21 మార్క్స్ వచ్చాయి. అంటే మనం ఎన్ని మార్క్స్ కన్నాం, మ్యాథమెటిక్స్ అనేటువంటిది 35 మార్క్స్ పాస్ అన్నాం, బట్ 21 మార్క్స్ వచ్చాయి, క్యాండిడేట్ ఫెయిల్ అవడం జరిగింది. అయితే గ్రేడ్ విషయంకి వచ్చేసరికి పాస్ అయిన క్యాండిడేట్కి మాత్రమే గ్రేడ్ వస్తుంది. ఈ గ్రేడ్ని ఎలా సెపరేట్ చేస్తున్నాము, మనం దేని ఆధారంగా గ్రేడ్ని సెపరేట్ చేస్తున్నాము, మనకి ఈ ఈ టోటల్ని ఆధారంగా చేసుకొని మనం గ్రేడ్ని సెపరేట్ చేస్తున్నాం. సో ఈ గ్రేడ్ ఫార్ములా అనేటువంటి చాలా పెద్ద ఫార్ములా అండి. మ్యాక్సిమం చాలామంది అవుట్ ఆఫ్ 30 మెంబర్స్ క్యాండిడేట్స్లో ఒకరిద్దరు మాత్రం గ్రేడ్ వచ్చిందండి, మిగతా వాళ్ళు గ్రేడ్ రాలేదండి అంటారు. గ్రేడ్ రావాలి అంటే మనం పెర్ఫెక్షన్గా ఫార్ములా అనేటువంటిది ఎంటర్ చేయాలి. ఎలా చూద్దాం ఒకసారి. ఈజ్ ఈక్వల్ టు IF ఇదంతా కూడా ఇఫ్ ఫంక్షన్ అండి. ఇఫ్ ఇంటూ ORR, మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేయండి. చూడండి కలరైజేషన్స్ మారుతున్నాయి. ORR ఇంటూ M2 అంటే ఏంటి, రిజల్ట్ అండి. M2 అంటే రిజల్ట్ కదండి. M2 గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ ఓపెన్ చేసి PASS పాస్ అవ్వండి. మళ్ళీ డబుల్ కోట్స్ క్లోజ్ చేయండి, ఇచ్చి మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఫస్ట్ బ్రాకెట్ క్లోజ్ చేయండి, ఒక బ్రాకెట్ క్లోజ్ అయ్యింది ఆల్రెడీ. కామా స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇచ్చి IF మీరు ఒక స్పేస్ మర్చిపోయినా, ఒక కామా మర్చిపోయినా, ఒక కోట్ మర్చిపోయినా, ఒక ఈక్వల్ టు మర్చిపోయినా, నేను ఎంటర్ చేసే ఫార్ములాలో ఏ ఒక్క ఫార్ములా మీరు మర్చిపోయినా మీకు ఆన్సర్ అనేటువంటిది రాదు. ఇఫ్ I2 అంటే ఏంటి, I అనగానే మనకు టోటల్ I2 ఇఫ్ ఇంటూ I2 గ్రేటర్ దెన్ 550 మార్క్స్, 550 కామా ఇవ్వండి. ఏదండి స్పేస్ ఇవ్వండి, మళ్ళీ డబుల్ కోట్స్ ఇచ్చి ఏ గ్రేడ్ అంటే అలా 550 మార్కులు దాటి వస్తే ఏ గ్రేడ్ కింద నేను కాల్కులేట్ చేస్తున్నాను. అలాగే మళ్ళీ కామా ఇవ్వండి. ఇఫ్ మళ్ళీ ఇఫ్ ఇవ్వాలి, ప్రతిదానికి ఇఫ్ ఇచ్చుకెళ్తుండాలి. కామా ఇచ్చి స్పేస్ ఇచ్చారా, కామా ఇచ్చి స్పేస్ ఇవ్వాలి. స్పేస్ ఇచ్చి IF ఇఫ్ ఇంటూ I2 గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు అవసరం లేదండి, అక్కడ ఈజ్ ఈక్వల్ టు అవసరం లేదు. గ్రేటర్ దెన్ 450 కామా స్పేస్ ఇచ్చి డబుల్ కోట్స్ ఇచ్చి బి గ్రేడ్, డబుల్ కోట్స్ ఇచ్చి బి గ్రేడ్. మళ్ళీ కామా ఇవ్వండి. IF ఇఫ్ ఇంటూ I2 గ్రేటర్ దెన్ 360, I2 గ్రేటర్ దెన్ 360 కామా స్పేస్ ఇచ్చి డబుల్ కోట్స్ ఇచ్చి సి, మళ్ళీ డబుల్ కోట్స్ ఇచ్చి కామా పెట్టి మళ్ళా స్పేస్ ఇచ్చి IF ఇఫ్ ఇంటూ I2 గ్రేటర్ దెన్ I2 గ్రేటర్ దెన్ 280 కామా స్పేస్ ఇచ్చి డబల్ కోట్స్ డి గ్రేడ్ అండి. ఇదంతా శాంపిల్ కోసమేనండి. డి గ్రేడ్ కామా స్పేస్ ఇవ్వండి. IF ఇఫ్ ఇంటూ I2 గ్రేటర్ దెన్ 200 కామా స్పేస్ ఇచ్చి డబుల్ కోట్స్ ఇచ్చి ఈ స్పేస్ క్లోజ్ చేసి ఇప్పుడు బ్రాకెట్స్ క్లోజ్ చేయండి. ఒక్కొక్క బ్రాకెట్ అవతల వైపు మీరు క్లోజ్ చేసేటప్పుడు, అంటే ఈ వైపు మీరు క్లోజ్ చేసేటప్పుడు బ్రాకెట్ వాల్యూస్ అన్నీ లాజికల్ వాల్యూస్ అన్నీ క్లోజ్ చేసేటప్పుడు ఇవతల పక్క బ్రాకెట్ మీకు బ్లింక్ అవుతుండాలి. సో ఒక్కొక్కటి చూసుకెళ్దాం. 1 2 3 గ్రీన్ సరిపోయిందా, 4 వైలెట్ సరిపోయిందా, 5 సరిపోయిందా, 6 బ్లాక్ సరిపోయింది. ఇప్పుడు ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే ఏమొచ్చిందండి, బి గ్రేడ్ అనేసి ఇక్కడ రావటం జరిగిందనమాట. దీన్ని పట్టుకొని డ్రాగ్ చేయండి.
డ్రాగ్ చేస్తే ఈ విధంగా మనకి గ్రేడ్స్ అని డిస్ప్లే అవ్వడం జరిగింది. సో దీనికి ఇంతవరకు ఇది ఉందంతా కూడా మనకి టేబులర్ ఫామ్లో అంటే ఎక్సెల్ కాబట్టి చూపిస్తుంది. ఇది ఏ వర్డ్లోకి అందులో కాపీ చేసినట్టయితే మనకి ఇది టేబుల్ అనేటువంటిది ఉండదు. అప్పుడు ఏం చేస్తామండి, ఇక్కడికి వెళ్ళి హోమ్ ట్యాబ్లో ఉన్నటువంటి బార్డర్స్లోకి వెళ్ళి ఆల్ బార్డర్స్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన టేబుల్ అనేటువంటిది తయారైపోతుంది. చూడండి BCCDE ఏ గ్రేడ్ ఒకరికి వచ్చింది, బి గ్రేడ్, ఈ విధంగా ఏ ఒక్కరికి కూడా అంటే మనకి ఈరోజు గవర్నమెంట్స్ ఏ ప్రభుత్వాలు అవనాయండి మనకి ఈ స్టూడెంట్ తాలూకా గ్రేడ్ రిజల్ట్స్ అన్నీ కూడా ఈ విధంగానే ఇవ్వటం జరుగుతుంది. సో ఇక్కడ కిందకి రండి, కిందకు వచ్చేసరికి షీట్ 1 ఉంది. షీట్ 1 నేను ఏం చేశానంటే రీనేమ్ చేశాను. రీనేమ్ చేసి స్టూడెంట్ టేబుల్ అనేసి వాటి ఇచ్చుకోవడం జరిగింది. స్టూడెంట్ టేబుల్ ఇచ్చారండి. ఇచ్చి దీనికి నేను ఏం చేశాను, ట్యాబ్ కలర్ అనేటువంటిది కూడా ఒక కలర్ అవ్వటం జరిగింది. అలాగే ఇంతవరకు మనం ఫైల్ని సేవ్ చేయలేదు. ఫైల్ని ఏం చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్లోకి వెళ్ళి నేను డెస్క్టాప్ మీద సేవ్ చేసుకున్నానండి. ఆల్రెడీ సేవ్ యాజ్ టైప్ వర్క్ బుక్ XLSలో ఉంది. సో ఇక్కడికి వచ్చేసరికి నేను ఫైల్ నేమ్ ఏంటండి, కనెక్టింగ్ కృష్ణ స్టూడెంట్ టేబుల్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇచ్చి నేనేం చేస్తున్నాను, వీడియోస్లో ఇక్కడ సేవ్ చేయటం జరిగింది. సో నౌ మై ఎక్సెల్ బుక్ హ్యాస్ బీన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. సో ఈ విధంగా మనం చేసినట్లయితే మనకి 100% మనకి ఎక్సెల్ని బాగా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అంటే జనరల్గా చాలామందికి తెలియని విషయాలు ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ చేసేటప్పుడు చాలా తెలివిగా చేయాలి. సో ఎక్సెల్ అనేటువంటిది మనకి లైఫ్లో మనకి మంచి గ్రోత్ చూపిస్తుంది ఎంప్లాయ్మెంట్ విషయంలో. జనరల్గా ఈరోజు ఏ కంపెనీస్ చూస్తున్నా సరే మినిమం వెళ్ళగానే ఫస్ట్ ఇంటర్వ్యూలోనే నీకు మైక్రోసాఫ్ట్ వర్డ్ వచ్చా, ఎక్సెల్ వచ్చా, లేదంటే MS ఆఫీస్ వచ్చా రాదా నీకు, సార్ నేను PGDCA చేశానంటే PGDCA చేసావు కదా నీకు MS ఆఫీస్ వచ్చా లేదా, నువ్వు ఒక స్టూడెంట్ టేబుల్ క్రియేట్ చేయగలవా లేదనేటువంటి క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో దయచేసి దీన్ని అంతా ఫాలోఅప్ కండి. ఫాలోఅప్ అయ్యి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి అలాగే షేర్ చేయండి. షేర్ చేసి లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.